ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. చాలామంది సార్ వెయిట్ లాస్కి నాకేమైనా టిప్స్ చెప్పాలి అని అడుగుతూ ఉన్నారు ఈ మధ్య మన కింద కామెంట్స్లోని. సో వెయిట్ లాస్కి నార్మల్గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఒక 10 వెరీ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి. ఆ టిప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం లేచిన వెంటనే ఖాళీ కడుపు మీద మనం ఏం చేయాలంటే హాట్ వాటర్లో లెమన్ కానీ లేదా గ్రీన్ టీ కానీ విత్ హనీ, కొంచెం హనీ వేసుకొని తాగండి. దానివల్ల మనకి వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి మోషన్ అనేది కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. సో ఈ ఫస్ట్ టిప్ అయితే ఫాలో అవ్వండి. సెకండ్ ఏంటంటే, రోజు ఒకటేసారి హెవీగా తినడం కాకుండా 4 to 5 టైమ్స్, అంటే ఎక్కువ సార్లు తినాలి. ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం పూట కానీ అది కూడా ఎలా తీసుకోవాలంటే, పొద్దున పూట ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? మధ్యాహ్నం మీడియంగా తీసుకోవాలి, రాత్రి చాలా తక్కువ తీసుకోవాలి. వీలైతే రాత్రి ఫుడ్ మనం ఎక్కువ మంది రైస్ ఇలాంటివన్నీ తింటారు కదా, రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసి 7 o'clock కల్లా, అంటే 7 కల్లా తినేసేటట్టు చూసుకోవాలి. మినిమం తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2 గంటలైనా కూడా స్లీపింగ్, అంటే బెడ్ టైం 2 నుంచి 3 గంటలు ఉండేటట్టు చూసుకోవాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రాత్రిపూట కూడా మీరు ఓట్స్, కెలాగ్స్, రాగి జావ, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి 7 o'clockకి తినేయడానికి చూడండి. దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. కరెక్ట్ 7 గంటలకు తింటే మనకి టైం ఉంటుంది కాబట్టి మన బాడీలో అప్పుడే డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ మెటబాలిజం అన్నది పెరిగి తొందరగా అరిగిపోయి పడుకుంటే మనకి మంచి నిద్ర వస్తుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం పడుకునేటప్పుడు ఎనర్జీ ఏదైతే యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా అంటే మినిమం ప్రతి ఒక్కరు కూడా, ఇది వెరీ ఇంపార్టెంట్, మినిమం 30 minutes, మ్యాక్సిమం 60 minutes ఎక్సర్సైజ్ అన్నది కంపల్సరీ. ఎక్సర్సైజ్ లేనిదే అసలు మీరు ఆ రోజునే స్టార్ట్ చేయొద్దు. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన హార్ట్ కానీ మన బాడీకి ప్రతి అవయవాలకి రక్తం సరఫరా బాగా పెరుగుతుంది. దానివల్ల అన్వాంటెడ్ కొవ్వు ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ 4th టిప్ ఏంటంటే, ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే ఏ ప్రోటీన్స్ అంటే, ఏవైనా వెజిటబుల్ ప్రోటీన్స్ అవ్వచ్చు, నాన్ వెజ్ ప్రోటీన్స్ అవ్వచ్చు. గుడ్లు కానీ, పాలు కానీ, లేదా చికెన్ బ్రెస్ట్, లేదా గ్రీన్ వెజిటబుల్స్, లేదా పీనట్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్స్ తీసుకొని తక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే ఈ రైస్ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తగ్గించేసి, షుగర్స్ అయితే కంప్లీట్ ఆపేసండి. షుగర్ వల్ల మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. ఏమైనా మేము తీసుకోవాలనుకుంటే స్టెవియా, కొన్ని ఉంటాయి షుగర్ ఫ్రీ పిల్స్, అలాంటివి తీసుకున్నా కూడా మంచిదే. అట్ ద సేమ్ టైం రోజుకి మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీ అంతా డీటాక్స్ అవుతుంది, మన బాడీ శుద్ధి అవుతుంది. దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది అప్పటికప్పుడు ఇమీడియట్ అవ్వకపోయినా కూడా స్లోగా మనకి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నైట్ టైం స్లీప్ ఇంపార్టెంట్. మినిమం చాలామంది ఎంత తక్కువ స్లీప్ తీసుకుంటే అంత మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఒబిసిటీ, లావుగా అయిపోతూ ఉంటాం ఏం తినకపోయినా కూడా. సో మినిమం 7 to 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, స్లీప్ టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. రోజు ఒకటే టైంకి పడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పా కదండి, నైట్ టైం కూడా డిన్నర్ చాలా లిమిటెడ్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వెయిట్ అనేది మనం కరెక్ట్ BMI కూడా చూసుకొని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు చాలామందికి ఏంటంటే, ఏమైనా స్వీట్ తిని పడుకోవడం కానీ, ఇలా అంటే పడుకునే ముందు పాలు తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు. పడుకునేటప్పుడు మినిమం 1-2 hours అసలు ఏమి తీసుకోకుండా నిద్రపోతే బెటర్. అందుకే నేను 7 o'clock కల్లా తినేసి ఒక 10 o'clock కల్లా పడుకుంటే ఇట్స్ ఎ గుడ్, అంటే అది యాక్చువల్లీ మంచి ఇది. అండ్ ఆల్సో డైట్, అండ్ ఆల్సో దీంతోపాటు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఏమైనా వేరే అదర్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, వేరే ఇతర కారణాలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి బెస్ట్ టిప్స్ అనమాట ఈ వెయిట్ లాస్కి. జనరల్గా ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోగలిగిన టిప్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా ఇబ్బందులు మెడికల్గా తగ్గాలి అన్న కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు బెస్ట్ ఇంజెక్షన్స్ లేదా చాలా బాగా పనిచేసే ట్యాబ్లెట్స్, 0 సైడ్ ఎఫెక్ట్స్తో ఉండేవి
చాలా ఇప్పుడు మన మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ వెళ్ళి వెయిట్ లాస్ గురించి ట్రీట్మెంట్ అడగండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ.